అందరికీ నమస్కారం. నా వైసీపీ కుటుంబానికి నా తరఫు నుంచి ఉడతా భక్తి సాయంగా నేను అందిస్తున్నటువంటి ఒక చిన్న కానుక. గెట్ రెడీ ఫోక్స్, సిద్ధం. పవన్ కోసం పిఠాపురంలో టాలీవుడ్ అంతా ల్యాండ్ అయితే, జగన్ కోసం పోసాని, యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కష్టపడ్డారు. యాంకర్ శ్యామల మాత్రం పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా చేసిన రచ్చ అంతా ఇంత. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు. పిఠాపురంలో వంగ గీత తరపున ప్రచారం చేసిన శ్యామల పవన్ ఓటమి ఖాయమంటూ కామెంట్లు చేసింది. రావు గారు, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. కట్ చేస్తే 70,000కు పైగా మెజారిటీతో పవన్ విజయం సాధించారు. ఇంకోసారి ఆడ మగ తేడాని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికా దేవుని తల నరికేస్తా. పో పో. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే అడ్డ. ఏమనుకోకే. కొడాలి నానికి సంబంధించినటువంటి అడ్డా అంటూ అందరూ అనేవారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు మాత్రం ఆయన్ని గెలిపించలేదు. పిఠాపురంలో వంగ గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. 70,354 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని, ఘన విజయాన్ని సాధించారు జనసేన అధినేత పవన్. యాంకర్ శ్యామలను కంపేర్ చేస్తూ అతని పని అయిపోయింది, అక్కాయి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు నటి శ్యామ్. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కొంచెం భయంగా ఉంది. భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. వైసీపీ గెలుపు కోసం నా ప్రయత్నం నేను చేశా తప్ప ఎవరిని తిట్టలేదు. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను చెప్పు. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ అన్ని పక్కకు పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో. రెడ్డి గారు,